దేవునామానికి మహిమ కలుగునుగాక. మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి నామంలో అందరికీ ఉదయకాల శుభములు తెలియజేయుచున్నాను. ఈరోజు దేవుని వాగ్దానము కీర్తనల గ్రంథము 18వ కీర్తన 19వ చరణం. విశాలమైన స్థలమునకు ఆయన నన్ను తోడుకొని వచ్చును, నేను ఆయనకు ఇష్టడను గనుక ఆయన నన్ను తప్పించును. మనకి విశాలమైన స్థలం ఏదంటే మనకిష్టమైన ఏదైనా ఒక ప్లేస్ అనో, లేదంటే ఏదైనా ఒక ఊరనో, లేదంటే ఏదైనా ఒక మనకిష్టమైన ఒక పార్క్ అనో ఏదో చెప్తూ ఉంటాం విశాలమైన స్థలము అంటే. అయితే భక్తుడు మాత్రం విశాలమైన స్థలము అదేది నిజంగా విశాలమైన స్థలం ఏదంటే అది దేవునిలోనే ఉందని గ్రహించినట్లుగా ఈ మాటల ద్వారా మనకి అర్థమవుతూ ఉంటుంది. మనకి ఎందుకంటే విశాలమైన స్థలము అది దేవునిలోనే ఉంది అని ఎలాగో గ్రహించాడంటే, తనకొచ్చిన కష్టాలలో, కష్ట సమయంలో, తను ఎదుర్కొనేటువంటి పరిస్థితులలో, అలానే విశ్వాస జీవితంలో పడిపోయిన వారు కానీ, పడిపోయి మరలా తిరిగి లేవలేని స్థితిలో ఉన్నప్పుడు ఆ విశాలమైన స్థలం అనే దేవుని దగ్గరకు వస్తే నిలబడినట్లుగాను, అలానే ఎలాంటి కష్టాలు వచ్చినా, ఎలాంటి కన్నీళ్ళు వచ్చినా చివరికి అవి ఎక్కడికి నడిపిస్తాయంటే, ఆ కన్నీటి మార్గం ఎక్కడికి నడిపించిందంటే దేవుని దగ్గరికే నన్ను నడిపిస్తుంది. కాబట్టి ఆ విశాలమైన స్థలము నాకు దేవునిలోనే ఉంది అనే విషయాన్ని ఇక్కడ భక్తుడు రాస్తున్నట్లుగా మనకు అర్థమవుతూ ఉంటుంది. ఈ విశాలమైన స్థలం ఏది? అది దేవుడు తప్ప మరి ఏమై ఉండును? ఆయన యందే మానవ మాతృలందరూ జీవిత ప్రవాహములన్నీ ముగింపుకు వచ్చును. అందరికీ సరిపడినంత విశాలత ఆయన యందే ఉన్నది. అణుకువ ద్వారాను, తను తాను తగ్గించుకొనుట ద్వారాను దావీదు దానిలోనికి తేబడెను. మిమ్మును గద్దరెక్కల మీద మోసి నా యొద్దకు చేర్చుకొంటిని. నిర్గమకాండము 19వ అధ్యాయము 4వ వచనము. సంపూర్ణ సమర్పణకు భయపడి వెనక తీసి ఎక్కడికి పోవలనా అని ఆయన అడిగి తిని, తన యొద్దకే తిరిగి రావాలనని ఆయన జవాబిచ్చెను. తెరచిన సమాధి యొద్ద నిలిచి ఏడవసాగి తిని, నేను నడుచు ఈ కన్నీటి మార్గము నన్ను ఎక్కడికి నడిపించునని అడిగి తిని, నా యొద్దకేనని ఆయన చెప్పెను. ఆత్మలను ఆదాయపరచుట నాకెంతో ఆశ, అందుకు ఆతురతతో కృషి చేయుచుండగా ఆశాభంగము కలిగినది. దానికి కారణము నాకు తెలియలేదు. అయితే ఆయన, నీవు నా యొద్దకు రావాలనని పిలిచి తిననెను. నేను ఎక్కువగా ప్రేమించిన విశ్వాస వీరులను గమనింపగా వారు విఫలులైనట్లు గుర్తించి తిని, వారి పరీక్షలో నిలవలేకపోయిరి. దీని ద్వారా కూడా నన్ను నా కన్నీటితో తన వద్దకు చేర్చుకొనెను. ఆయన యొద్ద నాకెంత ఆనందమో ఆశీర్వాదమున్నదో నేను మాటలతో వర్ణింపలేను. ఆయన హృదయంలో నేను నివసించుట వలన ఒకప్పుడు నాకు ప్రీతికరమైనవన్నీ పనికిరానివిగానున్నవి. ఆయన యొద్దకు ఆకర్షింపబడినందుకు సదా సంతోషించుచున్నాను. ఈ మాటలను ప్రభు మన వినికిడిలో దీవించునుగాక. ప్రార్థన చేసుకుందామండి. స్తోత్రం తండ్రి, పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన దేవా, మీకు వందనాలు చెల్లిస్తున్నాం ప్రభా. విశాలమైన స్థలమునకు ఆయన నన్ను తోడుకొని వచ్చును, నేను ఆయనకు ఇష్టడను గనుక ఆయన నన్ను తప్పించును. దేవా, మీ మాటలను బట్టి మీకు వందనాలు చెల్లిస్తున్నాం ప్రభా. నిజమైన విశాల స్థలము ఇంకేదో ఉంది అని మేము అయ్యా నాయనా ప్రభా అనుకుంటూ ఉంటాము. నిజంగా విశాలమైన స్థలం అంటూ ఉంది అంటే అది మీలోనే అని మీ మాటల ద్వారా మాకు తెలియపరిచారు ప్రభా. అవునయ్యా, ఎలాంటి పరిస్థితుల్లోనే, ఎలాంటి కష్టాల్లో ఉన్నా, విశ్వాస జీవితంలో పడిపోయినా మరలా నిలబడాలన్నా, ఎలాంటి కన్నీటి పరిస్థితులు ఎదురైనా అవన్నీ ఎక్కడికి నడిపిస్తాయంటే మీ యొద్దకే నడిపిస్తాయని మీరు తెలియపరిచారు ప్రభా. స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభా. అయ్యా నా తండ్రి, అయితే ఆ విశాలమైన స్థలమునకు మేము చేర్చుకోవాలంటే అది కేవలము అణుకువ ద్వారాను, మమ్మల్ని మేము తగ్గించుకొనుట ద్వారాను మీ యొద్దకు మేము తేపడగలము. అలాంటి కృపను మాకు అనుగ్రహించమని, మమ్మల్ని నడిపించమని యేసయ్య పరిశుద్ధమైన నామంలో అడిగి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్.